హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృపాస్ యమ్మీ వరల్డ్. ఈరోజు ఎగ్ బుజ్జీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఈ ఎగ్ బుజ్జీ రెసిపీకి ఒక సీక్రెట్ ఉంది. ఆ ఒక్క స్పూన్ వేస్తే ఆ టేస్ట్ అంతా మారిపోతుంది. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఆ సీక్రెట్ ఏంటో చెప్తాను. ఈ రెసిపీస్కి చాలా ఎక్కువ ఆనియన్సే పడతాయి, 4 to 5 ఆనియన్స్. ఈ ఆనియన్స్ వల్లే కర్రీ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత చిల్లీ వేసుకోండి. చిల్లీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకొని, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి. అప్పుడు బాగా ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 times వచ్చింది, సారీ. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోండి. కర్రీ టేస్ట్ అనేది మారుతుంది, బాగుంటుంది కూడా. ఇవి గోల్డెన్ కలరు ఇక్కడ నేను చూపిస్తున్నంత వరకు ఫ్రై చేసి పెట్టుకోండి. ఎప్పుడు సండేస్ మటను చికెను కాకుండా ఒకసారి ఎగ్ బుజ్జి ట్రై చేయండి, బాగుంటుంది. ఒక స్పూను కారం, ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయినంత వరకు కలుపుతూ అలా ఫ్రై చేసుకోండి కొంతసేపు. ఇప్పుడు ఎగ్స్ ఒక 4 ఎగ్స్ తీసుకోండి. 4 to 5 మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకోండి. ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకోండి. ఇవన్నీ బ్రేక్ చేసిన తర్వాత వెంటనే కలపొద్దు. వెంటనే కలపకుండా మూత పెట్టుకోండి. మూత పెట్టి ఒక 5 minutes అలా వదిలేయండి. అప్పుడే కర్రీ అనేది చాలా టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. వెంటనే కలిపిస్తే ఏంటంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకే ఎగ్స్ అన్ని బ్రేక్ చేసిన తర్వాత ఒక మూత పెట్టి 2 to 5 minutes అలా వదిలేయండి. ఆ తర్వాత మూత తీసి అది ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఫాస్ట్గా కలిపితే కర్రీ అనేది బాగా రాదు, స్లోగా కలుపుకోండి. ఆ తర్వాత లాస్ట్గా చికెన్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ మసాలా వేసిన తర్వాత ఇప్పుడు ఆ సీక్రెట్ ఏంటంటే ఒక్క స్పూన్ నెయ్యి అలా పైన వేసుకోండి. ఆ టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఎగ్లో గీ వేసుకోం కదా, ఒకసారి గీ వేసుకొని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు మీరు. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, సింపుల్ ఎగ్ బుజ్జీ రెసిపీ రెడీ. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.